పట్టుకున్నప్పుడు ఇటలీ వెళ్ళేటప్పుడు ఓడలో రక్షించబడుతూ వచ్చాడు ఆయన. అయితే క్రైస్తవం అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. మిషనరీ స్కూల్ అని చదివాడు, కానీ క్రైస్తవం అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. బైబిల్ చింపేసి ఏంటి దాని అట్లా దాచుకున్నాడంటే ఈయన అక్కడ బహుమతి కింద ఇస్తే. అలాంటి వ్యక్తి ఈయన ఇటలీ వెళ్ళేటప్పుడు ఓడలో పట్టబడ్డాడు. అందరూ క్రైస్తవ ఆరాధన జరుగుతుంది, ప్రార్థన చేసుకుందామంటే ఆయన కూడా సర్లే మనం కూడా మోకాలేస్తే ఏమవుతుంది మనం చూద్దామని వెళ్ళి, అలాంటి నాస్తికుడు వెళ్ళి ఏం చేశాడు, మోకాలు వేసాడు. మోకాలు వేయగానే వెంటనే ప్రభు ఆయనతో ఆ ఓడలో మాట్లాడాడు. ఓడలో ప్రయాణంలో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే మాట్లాడాడో ప్రభు నమ్ముకున్నాడు, విశ్వసించాడు, తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చాడు. వాళ్ళ తండ్రి ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని ఆనాడు ఎవరంటే వీళ్ళు పరిపాలన చేసేవారు. ఎవరు వీళ్ళు? బ్రిటిష్ వారి పాలన, తెల్లవారు ఉండేవారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలా, పొలాలన్నీ కూడా చక్కగా ఆయన మరి చూడాలని వాళ్ళ తండ్రి ఎంతో ఆశపడుతూ వచ్చాడు. కానీ చదివాడు, కానీ దాన్ని తన యొక్క ఉద్యోగానికి వెళ్ళడానికి ఇష్టపడలే. తండ్రితో చెప్పాడు. తండ్రి కూడా అన్నాడు, మనం సిక్కులము పలానా అని చెప్తే మరి నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్తే బక్సింగర్ దానికి ఒప్పుకోలేదట. సిక్కులకి తల మీద పాగా ఉంటుంది, ఆ పాగా కూడా తీసి ఏం చేస్తాడంటే, ఆ పాగా తీసేసాడంటే దానంత నీచమైనది ఇంకొకటి లేదంట. దానంత నీచమైనది ఇంకొకటి లేదు. తండ్రి అన్నాడు, తండ్రి నువ్వు ఆ పాగా తీయద్దు అని చెప్తూ ఉంటే ఈయన తీసేశాడు. నువ్వు ప్రభువుని నమ్మితే గనక ఏం చేయొద్దు, ఇంకా మాతో మీకు పాలు పంపులు ఉండవురా అని చెప్తే, సరే డాడీ ఇంకా నేను రానని మీ దగ్గరికి అని చెప్పి ఆ రోజు నుంచి విడిచిపెట్టేసి ముందు కూర్చోవచ్చు కదన్నా. ముందు వేసుకొని చేయరు, అది ఉండదు. డోర్ వేస్తే వచ్చేస్తూ ఉంటుంది. మీరు అలా వేసి వేస్తూ ఉంటే నాకు డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. మీరు చలేస్తుందని వేసుకుంటున్నారు, తప్పేం కాదు. కానీ ఇంక ముందు కుర్చీలు ఉన్నాయి, ముందుకు వచ్చేసేయండి. ఆ డోర్ క్లోజ్ చేసుకుని అలా కూర్చోండి, ఇది వేసేసుకోండి. అది వెనకాల ఎందుకు? అందరూ ఫస్ట్ బెంచీలను ఎత్తుకుంటారు, కానీ మీరు వెనకాల బెంచీలను ఎత్తుకుంటున్నారు. ముందు వస్తున్నారు కదా, చక్కగా కూర్చోవాలా. తలుపు చాటున అలా కూర్చోండి, కొంచెం ఆగిద్ది. ఓకే, రైట్. అయితే భక్త సింగ్ గారికి సేవకు వచ్చినప్పుడు ప్రభు 3 కండిషన్స్ పెట్టాడంట. అంటే కట్టు వస్త్రాలతో వచ్చేసాడు. కొన్ని పైసలు ఉంటే తండ్రికి ఇచ్చేసాడు, నేను ఇంటికి రానని చెప్పి. ఆహారం కూడా లేదని వచ్చేసాడు. ఆ యొక్క కరాచీ వెంబడి బొంబాయి వీధుల్లో తిరుగుతూ, అంటే ఇంకా అలా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రభు మీద ప్రార్థన చేసుకుంటూ ఆధారపడితే ప్రభు 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, భక్త సింగ్ నువ్వు ఏ డెనామినేషన్తో ఏం చేయకూడదో కలవకూడదు. రెండవది ఏంటంటే, నీ తండ్రి ఆస్తులో ఏది కూడా నువ్వు ఆశించకూడదు. మూడవది ఏంటంటే, నీ అంతటా నువ్వు ఏ ప్రణాళిక చేసుకోకూడదు. ఈ 3 కండిషన్స్తో భక్త సింగ్ గారిని దేవుడు సేవకు పిలిచారు. అలాగే తండ్రి ఆస్తులు ఏం తీసుకోలేదు. తనంతట తాను ఏది నిర్ణయాలు తీసుకునేవాడు కాదు, దేవుని చిత్తాన్ని కనుగొనేవాడు దావీదు వలె. అలాగే మొదటిది ఏంటంటే, ఏ డెనామినేషన్స్తో కలవలేదు. అంటే క్రైస్తవ సంఘాలు అనేకమంది ఉన్నాయి, ఎందుకంటే వారు బైబిల్ కొన్ని విరోధంగా చెప్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ ఉన్నట్టుగా బోధిస్తే పర్లే. వారు తమకు అనుకూలంగా ఏం చేస్తున్నారో బైబిల్ను మలుచుకుంటున్నారు. బైబిల్ అంతా మరంతో కూడింది. అది బైబిల్ని ఎలా మలుచుకుంటున్నారు? వారికి అనుకూలంగా. చూడండి, మనం చూస్తాం, జనులు దురద చెవులు గలవారే తమకు అనుకూలమైన బోధకులను ఏం చేస్తున్నారంట, పోగు చేసుకుంటున్నారు వాళ్ళు. అలాగే అయిపోయింది ఈ యొక్క చరిత్ర. అందుకే భక్త సింగ్ గారికి చెప్పాడు మాట దేవుడు. అందుకే ఆయన తనంతటా దాని ప్రభావం మరి ఏం చేయమంటావు? అపొస్తలుల కార్యాలు 2:42 చూపించాడంట. ఈ ప్రకారంగా నువ్వేం చెయ్యి, సంఘాన్ని కట్టు, ప్రపంచమంతా విస్తరించి. ఇది ఏదో సామాన్యంగా వచ్చిన సంఘం కాదు. ఇది మీకు అర్థమైందా? ఇది సామాన్యంగా వచ్చిన సంఘం కాదు, వాక్యానుసారంగా వచ్చిన సంఘం. చక్కని సంఘంలో మీరు చేర్చబడ్డారు. అందుకే దీంట్లో ఏముంటాయంటే, 2 అంచుల ఖడ్గం పనిచేస్తూ ఉంటుంది. అటు ఉంటాయి, ఇటు ఉంటాయి. సుందర్ సింగ్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళం మేము. ఇక్కడ నుంచి వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళం. పని చేస్తూ ఉంటే చేసి వాళ్ళని తిడతా ఉండేవాడు ఆయన. చేసి వాళ్ళని తిడతా ఉండేవాడు. తిడతామంటే బూతులు కాదు, గద్దించేవాడు.
ఏంటి రైట్ అని కొట్టేవాడు కూడా ఒకసారి. ఇదేంటి ఆయన చెప్పిన పనే కదా మేము చేస్తున్నామంటే త్వరగా చేయలేదని. చేసినా దెబ్బలే, చేయకపోయినా దెబ్బలు అలాగ ఉండేది ఆయనతో. ఈ సంఘం అలాంటిది మాట. అర్థమైందా? ఎలా ఉంటాయంటే ఆ దెబ్బలు తట్టుకున్న వాళ్ళే ఉంటారు, ఆ దెబ్బలు తట్టుకున్న వాళ్ళే ఇక్కడ నిలబడతారు. వాళ్ళు నిలబడ్డారా తప్పనిసరిగా 1000 ఏండ్ల పాలనలో వాళ్ళు ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వారు నిలబడ్డారా ఆ 1000 ఏండ్ల పాలనలో వాళ్ళు ఉంటారు. సరే, ఇప్పుడు ముందుకు వెళదాం. కనుక మనము ఏ డెనామినేషన్స్తో కలవకూడదు, ఎందుకంటే వారి విధానాలు, వారి యొక్క పద్ధతులు వేరుంటాయి. వారు బైబిల్ చెప్తారు కానీ బైబిల్ ఉన్నట్టుగా వారు క్రమంగా బోధించరు. క్రమంగా బోధించేదే అపోస్తుల బోధ ఇది. కనుక దీన్ని అనుసరించి వెళ్తే మనకు మేలు. సరే, వాగ్దానం చాలా విలువైనదే. ఆ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వాగ్దానాలు ఇచ్చాడు. ఎందుకంటే మనకు అవకాశం లేదు కదా. ఈ 2వ వారం వచ్చింది నాకు అవకాశం చెప్పే అవకాశం. కనుక ఏదేమైనా కానీ దేవుడు మనకు ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా ఏమిచ్చాడు? వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం మనలో నెరవేరాలంటే మీకు ఆ 30 పోస్ట్ అంటే జనవరి ఫస్ట్ రోజునే చెప్పాను ఏం చేయాలనేది. 4 విషయాలు మీకు బోధించాను. వాటిని ఇప్పుడు నేను రిపీట్ చేయను, ఎందుకంటే మనకు సమయం లేదు కనుక మీరు జ్ఞాపకం ఉంచుకుంటే చాలా మేలు. ఆ వాగ్దానం ఆ వాగ్దానాలు మనం పాటిస్తే, లేక ఆయన చెప్పినట్టుగా మనం నడిస్తే ఆ వాగ్దానాలు తప్పగా మనలో నెరవేరుతాయని మీకు చెప్తూ వచ్చాను. సరే, ఇప్పుడు ఈ సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీవు నడుచు మార్గమంతటిలో, నీ దారిలో దేవుడు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. మరి మార్గంలో, ప్రయాణంలో తోడు అవసరం మనకి. యెహోషువకు దైవజనుడైన మోషే, ఆ సేవకుడైన మోషే ఆయన చనిపోకముందే యెహోషువను నాయకునిగా ప్రభు సెలవు ద్వారా ఆయన అభిషేకించుకుంటూ వచ్చాడు. తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమనంటే, నీ అడుగు పెట్టు ప్రతి స్థలమో మీకు ఇస్తాను 3వ వచనంలో అన్నాడు. నేను మోషేతో చెప్పినట్లుగా నువ్వు భయపడొద్దు, నువ్వు ప్రతి దినంలోని ఏ మనుషుని ఏట నిలువలేడు. అన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ మొదటి అధ్యాయంలో అన్ని వాగ్దానాలే. ఎందుకంటే యెహోషువకు కొంత భయం కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు మోషే ఉన్నాడు, నాయకుడు, ఆయన చెప్తే చేసేవాడు, కూడనే ఉండేవాడు, నమ్మకమైన పరిచారకుడు అంట. మోషే దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు, చాలా నమ్మకంగా పనిచేశాడు. మోషే చెప్పిన ప్రతి మాట చేసేవాడు. దేవుడు మోషే గారితో చెప్పేవాడు, మోషే గారు ఏమో వీళ్ళతో చెప్పేవాడు. దేవుడు స్వయంగా చెప్తే వాళ్ళు ఏం చేశారు? వినలేక ఏమన్నారు వాళ్ళు? అయ్యా నువ్వే మాతో మాట్లాడు. ఎవరిని? మోషేని. దేవుడు స్వయంగా మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. గుర్తుందా మాట? మర్చిపోయారా? మేము చచ్చిపోతామన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన స్వరం ఎలాంటిది? ఉరుములు, ఆ మెరుపులు, బోరధ్వని. ఏ ధ్వని అది? ఉరుములు, మెరుపులు, బోరధ్వని అనేసరికి జల్లు అనేసరికి ఇలా గుండెలు ఆగిపోయి, గుండెలు బద్దలసిపోయి పరిస్థితి వచ్చేసింది. మోషేని బ్రతిమాలడిస్తారు. అయ్యా మోషే నువ్వు దేవుడి దగ్గర వర్తమానం తీసుకుని మాతో చెప్పు, మేము వింటాం. స్వయంగా దేవుడే వర్తమానం ఇస్తే మేమేమైపోతాం? చచ్చిపోతాం. అందుకే మరి మోషే దేవుని దగ్గర తీసుకునేవాడు, వీళ్ళకి అందించేవాడు. అర్థమైందా? మన పరిస్థితి కూడా అంతే. ఈనాడు సేవకులను దేవుడు నియమించుకున్నాడు. సేవకుల ద్వారా తన యొక్క వర్తమానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు సేవకులు నిలబడకుండా దేవుడే స్వయంగా మాట్లాడితే ఏమన్నా ఉంది? ఇంకా చచ్చిపోతాం. ఆ మాట దూసుకుపోతామట ఖడ్గంలాగా, పాపిని చంపేస్తుంది. అంత ప్రమాదం ఉంది. అందుకే దేవుడు కృపకాలం ఇచ్చాడు, తన సేవకులు నిలబెట్టుకుంటున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను నిన్ను విడువనంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పాడు. సరే, నీవు నడుచు మార్గంలో, మనం చదువుకునే భాగంలో నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు ఎలా ఉంటానో తోడై ఉంటానంటాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో చేవేసే ముందు మార్గము చాలా విలువైనదే.
ఆ నడిచే దారిలో తోడు కూడా చాలా విలువైన. తోడు ఉండాలి. ఎవరైనా కొంచెం రహస్యమైన స్థలంలో, చేయట్లో, ప్రయాణాల్లో మనిషికి మనిషి తోడుంటే ధైర్యం ఉంటుంది. సింగిల్గా ప్రయాణం చేస్తే కొంత భయం ఉంటుంది. మనిషికి మనిషికి తోడుంటే ధైర్యం ఉంటుంది. యెహోషువకి ఎవరు తోడుగా ఉన్నారు? అప్పటిదాకా మోషే ఉన్నాడు. అంటే భౌతికంగా దేవుడు తోడుగా ఉంటాడు, అది కామనే. కానీ మోషే ఉన్నాడు కనుక అతనికి భయం లేదు. ఇప్పుడు మోషే లేడు, ప్రభువు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. మోషే చనిపోయాడు, పరమునకు ఎత్తబడ్డాడు. మరి యెహోషువకు అనుకున్నాను ఒక్కనే ఉన్నాను ఎలాగైతే కొంత అధైర్యం వస్తుంది. అలాంటి సమయాల్లో దేవుడు అన్నాడు, నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాను, నీకు కూడా నేను ఏం చేస్తానో తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. నీవు నడిచే ప్రతి మార్గములో, నీవు వెళ్ళే ప్రతి త్రోవలో నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. యెహోషువ గారికి ధైర్యం వచ్చింది. దేవుడు ఎప్పుడైతే మాటలు చెప్తూ వచ్చాడో, దేవుడు తోడుగా ఉంటే ఇంకా భయం ఏముందండి? భయం లేదు. ఇక దేవుడు తోడుగా ఉంటే భయపడవలసిన అవసరమో లేదు. కనుక యెహోషువ గారికి ధైర్యం వచ్చింది. సరే, ఇప్పుడు మనం చదివిన భాగంలో దేవుడు తోడుగా ఉండాలి. మార్గములో ఎలా ఉండాలా? దారిలో తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి అంటే పైన ఒక కండిషన్ పెట్టాడు. చదవండి, 8వ వచనం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా. ఈ కండిషన్ ఊరికనే దేవుడు తోడుగా ఉన్నాడు అంటాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, తోడుగా ఉన్నాడు కదా, మనతో ఉంటాడు కదా అని మీరు అనుకోకండి. భ్రమలో ఉంటారంతే. మీరు వాగ్దానం నెరవేరలేదు. నీకు తీసుకున్నావు, నూతన సంవత్సర వాగ్దానం తీసుకున్నావు, కానీ అది నెరవేరలే. కారణం ఏంటి? దేవుని యొక్క కండిషన్ కూడా ఉంది, ఆజ్ఞ కూడా ఉంది. అక్కడ వాగ్దానం ఉంది, దానిపైన ఆజ్ఞ కూడా ఉంది. ఏమి ఆజ్ఞ అంట? ఏంటైనా ఆజ్ఞ? ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడిన దివారాత్రము దాన్ని ధ్యానించాలా చెప్పేశాడు. ధర్మశాస్త్రం ఉంది కదా, అది ఇశ్రాయేలు ప్రజలకు బోధించాలి. అంతేకాదు దాన్ని దివారాత్రము ధ్యానించాలి. పగలో లేదు, రాత్రి లేదు, దివారాత్రం ధ్యానించాల. చూడండి, కీర్తన 1:2 కూడా రాశాడన్నమాట. కీర్తనకాడు చదవండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు అంటే పగలు రాత్రి కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినట్లయితే మనం ధన్యులం అవుతాం. లేకపోతే ఆ ధన్యత మనకు ఉండదు. దివారాత్రం ధ్యానించాల, చదవాలా. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత చక్కగా వర్ణించాడో. 17వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 22వ వచనం. దేవుడు తోడుగా ఉండాలి, మార్గములో తోడుగా ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. 22వ వచనము చివరి పేరు చదవండి. తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఏం చేయాలంట? బ్రతికే ప్రతి ఎన్ని దినాలైతే దేవుడు భూమి మీద ఆయుష్ ఇచ్చాడో, ఎంతకాలం అయితే భూమి మీద బ్రతుకుతూ ఉన్నామో అంతకాలము కూడా ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని, ఆ గ్రంథాన్ని మనం చదవాలా, చదివే వారముగా ఉండాలి. చాలామంది చదవరు. ఏదో ఆదివారం గుర్తొచ్చినాడు, ఆ ప్రార్థన టైంలో గుర్తొచ్చినట్టు తెచ్చుకుంటూ ఉంటారు బైబిల్. అలా ఉండకూడదు. దివారాత్రము, అర్థమైందా? గుర్తొచ్చినప్పుడు బైబిల్ కాదు, నీకు ఎప్పుడు సమయం దొరికినప్పుడు. ఉదయం లేవగానే బైబిల్ చదవాలి, రాత్రి పండుకున్నప్పుడు బైబిల్ చదవాలి. ఈ మధ్యలో ఏదైనా నీకు ఖాళీ ఉంటే మధ్యాహ్నం వేళ కూడా ఏం చేయాలా? బైబిల్ చదవాలి. నీ బైబిల్ ఎంత చదివితే అంత ధన్యత నీకు దొరుకుతుంది, అన్ని ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. ఎందుకు బైబిల్ చదవాలి? వాక్యమే దేవుడు. ఆ వాక్యము చదివే కొలది ఏమవుతుందంట? శక్తి పెరిగిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆకాశ ధాన్యాలు తిన్నట్టుగా నీ వాక్యాన్ని చదువుడు ద్వారా తింటే దానికి ఉన్నంత ఆరోగ్యమో మరొకటి లేదు. చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు.
ఎంత ఆరోగ్యం అంటే చదవండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 46వ వచనం అనుకుంటా, చదవండి. 46. మరలా వారితో ఇట్లా, నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాప్యము. నీవు చదవాలి, నీ బిడ్డలకు, నీ సంతానానికి నేర్పించాలా. ఈరోజు నీ బిడ్డలు వాక్యం చదవడం లేదు. ఈరోజు నీ పిల్లలు మందిరానికి రావడం లేదు. ఈరోజు నీ బిడ్డలు దేవునికి వెలుపలున్నారు. కారణం ఏంటి? నీవు చదవవు, నీ బిడ్డలకు నేర్పించవు. నీవు చదవవు, నీ బిడ్డలకు నేర్పించవు. ఏదో సామెత ఉంటుంది కదా, తల్లెళ్ళి గట్టి మేసిందంట, పిల్లెళ్ళి చేని మేసేసిందంట. నా తల్లి గట్టి మేస్తే తప్పేముంది, నేను చేని మేస్తే తప్పేముందని పిల్లెళ్ళి చేని మేసిందంట. తల్లిని బట్టి పిల్ల తయారైంది. ఈరోజు రక్షించబడ్డావని చెప్పుకుంటున్నావు, ఆరాధిస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ఒక వారం వస్తే 4 వారాలు కనిపించావు, భయం లేదు. నీవు ఎలాగైతే చేస్తావో నీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. పోన్లే, మా అమ్మ మా డాడీ అలాగే వెళ్తున్నారు కదా, నేను కూడా అలాగే ఎప్పుడో నెలకోసారి క్రిస్మస్కో లేకపోతే ఏదో ఒక వారమో 3 నెలలకు ఒకసారి కనపడదాం. ఏదైనా పెళ్ళి ఉంటే పరిగెత్తేస్తావు ఆదివారం, భయం లేదు. ఇక్కడ చెప్పాడు ఏమని, నీ సంతతి వారికి ఏం చేయాలంట, వాక్యములను అనుసరించి నడుచుకున్న వాళ్ళని వారికి నువ్వు ఆజ్ఞాపించు, చెప్పు. నీ సంతతి వారికి చెప్పు. ఎప్పుడని చెప్పినావు నువ్వు? ఎప్పుడని చెప్పావా? నడిపించావా? మోషే తల్లి చెప్పింది, రే నాయనా, మన హెబ్రీలము, మన పరిస్థితి ఇది, మన కానాని దేశము అనుకున్న రీతిలో మన పితరులు ఎక్కడికి వచ్చారు, ఈ ఫరో చాలా బాధ పెడుతున్నాడు, నువ్వు వేళ ఐగుప్తీల లేక ఫరో ఇంట్లోకి వెళ్తావు, జాగ్రత్త. మన ఐగుప్తీలమో కాదు, మన ప్రభు ఉన్నాడు, మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఉగ్గుపాలు పోసిందంట. ఏ పాలయ్యి? ఈ రకంగా తల్లి పాలుతో బిడ్డకు నేర్పించింది. పెద్దవాడయ్యాడు. అందుకే ఆ మోషే గురించి అంత చక్కటి మాట రాశాడంటే, ఐగుప్తు దేశానికి రాజు అవ్వాలి అతడు. ఐగుప్తు దేశానికి రాజు కావలసిన మోషే తన ప్రజలతో శ్రమ అనిపించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అదేండి తల్లి నేర్పించినది. మనమైతే ఏం చేస్తామా, నేను రాజుని అయిపోతా, రాజు అంటే మాటలా, అనే దేవుడు తర్వాతలే, ముందు మన అధికారం చూసుకోవాలి, రాజుని అయిపోవాలి. నేనేమైపోవాలా అది చూస్తాం మనం. రాజుని గడగడలాడించాడు, ఐగుప్తు రాజుని షేక్ చేశాడు మోషే. మీకు అర్థమైందా? ఐగుప్తు రాజుని ఏం చేశాడు? దేవుని ద్వారా అద్భుతాలు చేసి వణికేలా చేసేసాడు. ఐగుప్తు రాజు ఎలాంటి తీర్మానానికి వచ్చాడంటే, అయ్యా మోషే లేదు లేదు లేదు, నేను ఎలాంటి వాడినంటే, నేనును నా జనులు దుర్మార్గులమయ్యా అని ఒప్పుకున్నట్లుగా చేశాడు. అంతేకాదు ఫరో దృష్టికిని అతని సేవకుల దృష్టికిని మోషే వంటి గొప్పవాడు ఇంకెవరు కూడా మామూలు మనిషి కాదండి. ఎవరు? అదేంటి తల్లి నేర్పించింది, అంత గొప్పని చేసింది. నువ్వేం నేర్పించావు నీ బిడ్డలకు? ఈరోజు అన్న వస్త్రాలు ఇచ్చాడు దేవుడు, సకల సౌకర్యాలు ఇచ్చాడు. నా చక్కగా ఉన్నారులే, నేను చక్కగా ఉన్నానులే, నాకు ఏ కొదువ లేదులే, నా బిడ్డలకు ఏ కొదువు లేదులే, అవసరాలు అక్కరాలన్నీ తీరిపోయాయిలే, దేవుని సన్నిధి మానేసినా పర్లేదులే. చాలా అవివేకమైన స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేవుడు నీకు తోడుగా లేడు, తోడుగా ఉండడు. నువ్వు మార్గంలో వెళ్తున్నావు, యేసుప్రభువు నమ్ముకున్నావు. యోహాను సువార్త 14:6 అనుకుంటా ఏమన్నాడు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటాడు. ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఆయనలో జీవం ఉంది. అదే రాశాడు చూడండి, 32 ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయం 47వ వచనం. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, మరియు మీరు స్వాధీనపరచుకున్నట్టుగా యొర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్యమంతులగుదురు. ఇక్కడ చెప్పేశాడు, ఆన్సర్ ఇచ్చేసాడు. ఎలాంటి ఆన్సర్ అంటే,
మీరు దేవుని గ్రంథాన్ని బ్రతుకు దినములన్నీ చదవాలి. పగలో లేదు, రాత్రి లేదు. పగలో చదవాలా? యెహోవా గ్రంథాన్ని ఆనందంతో చదవాలి, ఏడుతో చదవకూడదు. మళ్ళా ఎలా చదవాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించయ్యో, పాస్టర్ గారు చెప్పారు చదవకపోతే మనకు శాపాలు ఉంటాయి అని ఏదో బాధతో తీసి 2 ముక్కలు చదివితే నీకు ఆశీర్వాదం ఉండదు. ఎలా చదవాలా? ఆనందంతో చదవాలి, సంతోషంతో చదవాలి. దేవుడు నాకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, ఈ చదివే భాగ్యం నాకు ఇచ్చాడు. చూడండి, యేసుప్రభువారు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు హెరోదు రాజు దగ్గరికి వచ్చారు. హెరోదు రాజు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దేశంలో ఆయన నక్షత్రం నుంచి పూజింప వచ్చామని చెప్తే హెరోదుకు ఏమొచ్చిందంట? కలవరము. హెరోదుకే కాదు, అతనితో ఉన్న వారికి కూడా కలవరం వచ్చినప్పుడు వారు గ్రంథాలన్నీ చదివారంట. ఏం చేశారంట? వాళ్ళు ఏ గ్రంథంలో దొరకలేదు, అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో దొరికింది, ధర్మశాస్త్రంలో దొరికింది, యోదాయ బేత్లెహేములోనే. అంటే ఎంత ఆశ్చర్యకరం అంటే, జ్ఞానుల రాక ఏ రోజును అతనితో ఉన్న ఆ యొక్క శాస్త్రులకు వాళ్ళందరికీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే మేలుకొలుపు చేశారు జ్ఞానులు. అర్థమైందా? జ్ఞానుల రాక వారిని ఏం చేసిందంట? ధర్మశాస్త్రం చదివినట్లుగా. అప్పుడు దాకా ధర్మశాస్త్రం చదువుకుంటే ముందే చెప్పేస్తారు కదా, ఏమని? బేత్లెహేములో పుట్టాడు. చాలా అద్భుతంగా ఉంటాయి బైబిల్లో మాటలు. అంటే ఈ మాట ధర్మశాస్త్రము నువ్వు చదవాలి, నీ సంతతి వారికి, నీ కుటుంబం వారికి నువ్వేం చేయాలా? నేర్పించాలా, దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పాలా. చెప్తే ఈ మాట మీకు నిరర్ధకమైనది కాదు, ఇది ఏదో ఆషామాషి మాట అనుకుంటారు మీరు, ఇది మీకు జీవం అంట. ఈ మాట ఎలాంటిది చెప్పండి? ధర్మశాస్త్రమును మనం చదవాలి. ఎలా చదవాలి? ఆనందంతో చదవాలి. రెండవది, పగలో లేదు, రాత్రి లేదు, నీకు సమయం దొరికిన కొలది దేవుని వాక్యాన్ని చదవాలి. తర్వాత నీ సంతతి వారికి నేర్పించాలి, దాని ప్రకారం నడిపించాలి. అలా చేసినట్లయితే అది మనకేంటంట? జీవము. ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. బైబిల్ చదివితే ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. అర్థమైందండి? చాలా ఆశీర్వాదం ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి చాలా జమీందార్, ఎంతో సంపాదించుకున్నాడు, 2 బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది. కానీ తన జీవితంలో తెలియని భారము, ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి ఉండేది కాదు. భార్య ద్వారా ఏమన్నా టార్చరా లేదు, బిడ్డల ద్వారా వేదన లేదు, ఏదో తెలియని బాధ తను వెంటాడుతూ ఉండేది. వాస్తవానికి చాలా డబ్బున్నవాడు, జీవితంలో తనకేమీ లేదు, నెమ్మది లేదు. సరే, ఒక చోటుకు పోయినాడు, ఒక స్నేహితుడు కలిశాడు. ఏమిరా ఇలా ఉన్నావంటే, ఏముంది, దేవుడు నాకు అంతా ఇచ్చాడు, కానీ ఈ లోకంలో గొప్ప ధనవంతుని అయ్యాను, కానీ నాకు ఎందుకో నెమ్మది లేదయ్యా. హృదయంలో ఏమి లేదు, నెమ్మది లేదు. వాడు అన్నాడంట, నీకు నెమ్మది కావాలంటే కొత్తగా సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాకి వెళ్ళావంటే నీకు నెమ్మది దొరుకుతుంది అని చెప్పాడంట. సరే, ఫ్రెండ్ చెప్పాడు కదా, సినిమాకి పోతే చూద్దామని వెళ్ళాడు. సినిమాకి వెళ్ళాడు, కూర్చున్నాడు, సినిమా చూస్తున్నాడు. సినిమా చూసినని చెప్పి స్టోరీ మీద పడిపోయింది. చూశాడు 2 గంటలన్నర అనుకుంటా సినిమా, 2 గంటలన్నర అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. మరలా అదే పరిస్థితి. నీకు అర్థమైందా? ఆ సినిమా యొక్క నెమ్మది తాత్కాలికమే అనిపించింది. మరలా బయటకు వచ్చి అలాగే ఉన్నాడు, ఏదో తెలియని బాధ, వేదన. ఇంకో వ్యక్తి కనిపించాడు, అతడు చిన్ననాటి స్నేహితుడే. ఏమిరా అలా ఉన్నావంటే, పలానా మోహన్ చెప్పాడు నాకు సినిమా చూడమని. వెళ్ళాను, కానీ నాకేమీ లేదు, నెమ్మది. ఆడి పెచ్చోడు, నీకు నెమ్మది కావాలంటే విస్కీ డ్రమ్ము, జిమ్ము అన్నీ ఉన్నాయి కదా, ఏ పేర్లు ఉంటాయి, శుభ్రంగా కొట్టేయి, డబ్బు కరువేం లేదు కదా, శుభ్రంగా ప్రతిరోజు సాయంకాలము త్రాగేసి పడుకో అని చెప్తే వాడు కొంచెం లైట్గా తీసుకునేవాడు, ఇంకా ఎక్కువ తీసుకోవడం ప్రారంభించాడు. నీకు అర్థమైందా? ఎక్కువ. ఏమిరా అన్న, ఏంటి, ఎందుకు తాగుతున్నావు అని అడిగితే అంటాడు వాడు, కొంతమంది అంటారు అలిసిపోయి సాయంకాలం పెగ్గయ్యపోతే వీళ్ళకంట బాడీ పనిచేయదంట. దేవుడు మొత్తం పీక్ అయ్యాలి, అప్పుడు పనిచేస్తుంది వీళ్ళకి. సాయంకాలం వచ్చేసరికి ఏమేయాలంట? పెగ్గంటే ఏంటో నాకు తెలియదు, మరి తాగి వెళ్తుందేమో, వేసేయాలంట.
సాయంకాలం అయ్యేసరికి ఉదయం కష్టపడతారు, సాయంకాలం మందు కట్టుకోవడం శుభ్రంగా తాగేసేసి వచ్చి పడుకుంటారు. అది నెమ్మది ఇచ్చిందా వాళ్ళకి? తాగాడు ఎంతో తాగాడు. వాళ్ళ భార్య అంటుంది, ఏమండి తాగేస్తున్నారు ఏంటండి పిల్లలు అంటారు, డాడీ ఏంటి పరిస్థితి? మాట వినలేదు. మా ఇంట్లో తాగుబోతాడు అన్నాడు, ఆడు మాట ఎందుకు? మా అమ్మ చెప్పేది గువ్వరాడన్నా మారుతుందేమో, కరుగుతుందేమో, కానీ వాడు మాత్రం కరగడంట. మా అమ్మ చెప్పేది, ఎందుకంటే కాపురం చేసింది కదా. గువ్వరాడన్నా కరిగిపోతుంది కానీ ఇతను మాత్రం అక్కడ చాలా డేంజర్ఫుల్. తాగాడంట, కడుపు నిండా తాగాడంట. తాగితే ఏమాత్రమో ఏమీ లేదు, నెమ్మది లేదు. ఎక్కడుంది నెమ్మది? వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎన్నో పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు అన్నీ చేసేసాడు. లోకంలో ఏముంటే అన్నీ అనిపించి ఎక్కడ నెమ్మది దొరకలే. సరే, ఒక దారి గంట పోతూ ఉంటే ఒక చర్చ్ కనిపించింది. అక్కడ ఒక మాట చదువుతూ వచ్చాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆ మాట చర్చి గోడ మీద చదివాడు, ఆ ప్రహరీ గోడ మీద. ఇదేదో బాగుందరా, ఏంటి నాకు నెమ్మది దొరుకుతుందంట అని చెప్పి అది ఏం చేశాడంటే ఆ లోనికి వెళ్ళాడు. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. చెప్పాడయ్యా, నేను చాలా గొప్ప కోటేశ్వరుని, నాకు అన్నీ ఉన్నాయి, కావాల్సినంత తిండి తింటాను, ఏది కావాలో తెచ్చుకుంటాను, భార్య బిడ్డలను చక్కగా పోషించుకుంటాను, తాగుతాను, సినిమాలు చూస్తాను, నేను చేయనిదేదీ లేదు, అన్నీ చేసేసాను. కానీ వాటి ద్వారా నాకు ఏమాత్రమేమీ లేదు, తాత్కాలికమైన సంతోషమే కానీ నిజమైన ఆనందం నా జీవితంలో కలగలేదు. అలాగే నాయన రా కూర్చో, కొంచెం పాస్టర్ గారు కొన్ని స్నాక్స్ ఇచ్చినాడు, టీ ఇచ్చినాడు, కూర్చోబెట్టినాడు. బైబిల్ తీసి బోధించడం ప్రారంభించాడు. ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభించాడు, ప్రకటన 22 వరకు బోధించాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము అతడు వింటూ ఉన్నాడో తెలియకుండానే తనలో మార్పు జరిగిపోతూ వచ్చింది. ఎలాంటి మార్పు అంటే, తెలియకుండానే తనలో ఒక శక్తి పనిచేస్తూ వచ్చింది. తెలియకుండానే తన భారమంతా దిగిపోయిందంట. చూడండి, ఒక్కొక్కరికి జ్వరము, ఫీవరు, దగ్గర తల మీద 10 తట్టలు బొరువెట్టినట్టు ఉంటుంది కదా, ఎంతో భారం ఉంటుంది హెడ్ అంతా. ఆ భారమంతా ఏమైపోయిందంటే తెలియకుండానే. కారణం ఏంటి? దేవుని వాక్యము ఎప్పుడైతే అక్కడ ధ్యానిస్తూ ఉన్నాడో అదేమైందంట, ప్రాణ ఆత్మ కీళ్ళు మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు హెబ్రీ 4:12 ఏం చేసింది? వెళ్ళిపోయి తన ప్రక్షాళన చేసింది. పాస్టర్ గారు, ఇంతేనయ్యా దేవుని యొక్క వాక్యం, ఇలా బ్రతకనగానే అయ్యా బ్రతకడం కాదు, నాకెందుకో తెలియని ఆనందం వచ్చేసింది, భారం అంతా పోయింది. వెంటనే సాక్ష్యం ఇచ్చినాడు. ఆ రోజు నుంచి చెడు వ్యసనాలని మానేశాడు. దేవుని సాక్షిగా ఏం చేశాడు? బ్రతుకుతూ వచ్చాడు. దేవుని కొరకు తాను తన కుటుంబమో ఏం చేసిందంటే ధర్మశాస్త్రాన్ని చదువుతూ నడుచుకుంటూ వచ్చారు. ఎంతో ఆనందంగా వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. ఈ మాటలన్నీ ఎందుకు చెబుతూ వచ్చానంటే, దేవుని వాక్యము అతనికి ఏమిచ్చింది? నెమ్మదిచ్చింది. కీర్తన 119:50 ఏం చెప్పాడు? నీ వాక్యము నన్ను బ్రతికించేను, నా బాధలో జాగ్రత్త. దేవుని వాక్యం చదివితే నీకు నెమ్మది దొరుకుతుంది. అంతేకాదు, మార్గములో కీర్తన గ్రంథం 119, 105 చదవండి. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 105 వచ్చిన తీసిన వాళ్ళు ఎవరైనా త్వరగా. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎవరి త్రోవకు? ఎవరైతే దేవుని యొక్క వాక్యం చదువుతారో, ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందంతో చదివి దివారాత్రం ధ్యానం చేస్తారో వారి త్రోవకు, వారి మార్గానికి ఎలా ఉందంటే అది నీవు నడిచే దారిలో వెలుగు ఉంటుంది, చీకటి ఉండదు. అర్థమైందండి? చీకటిలో ప్రయాణము చాలా కష్టము, అది భయంతో కూడింది. గోయుందో కనిపించదు, తేలుందో కనిపించదు, సర్పం ఉందో కనిపించదు, ముళ్ళున్నాయో కనిపించవు. అర్థమైందా? చాలా ప్రమాదకరంగా ఉంటుంది చీకటి ప్రయాణం. అయితే వెలుగుంటే గొయ్యను చూపెడుతుంది, తర్వాత ముళ్ళుని చూపెడుతుంది, తేలుని చూపెడుతుంది, పాముని చూపెడుతుంది. ఏవైతే ఆటంకంగా ఉన్నవో వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది? వెలుగు చూపించేదిగా ఉంటుంది. ప్రయాణం అంత విలువైన ప్రయాణం చేయాలా? మన ప్రయాణము నాశనపు నుంచి మోక్షపురికి ప్రయాణం చేస్తున్నాం. ఈ మార్గంలో
నీకు దీపం కావాలి. ఏం కావాలా? దీపం కావాలి. దేనికోసము? చీకటిని తొలగించడం కొరకు. అయితే ఈ దీపం దొరకాలంటే ఎలా వస్తుందో మనకు? దేవుని వాక్యము చదువుట ద్వారానే. అందుకే అన్నాడు, వాక్యం బ్రతికించడమే కాదు, పాదములకి ఎలాంటిదంట? నీ పాదములలో ఏంటి? రాయి తగలకుండా, నీ పాదములలో నిన్ను పడేయాలంటే, నిన్ను నడవకుండా చేయాలంటే పాదము చాలు. అవునా? పాదములో ఎంత ముళ్ళు దిగిందంటే చాలు, నడవగలవా? కుంటుతావు. పాదము గాయమైందంటే చాలు, స్పష్టంగా నడవగలవా? అర్థమైందా? అందుకే నీ పాదముకు చెప్పాడు ఇక్కడ, నీ పాదములకు కూడా రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. 91వ కీర్తనలో మనం చూస్తాం. అయితే ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకుంటే అది మనకు వెలుగంట. ఆ వాక్యము నీకు దారి చూపెడుతుంది, నీకు అపాయం లేకుండా చేస్తుంది. కనుక మార్గములో తోడు దొరకాలి అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలా? చదవాలి. చదివితే సరిపోయిందా? చదివితే సరిపోతుందా? మనం చూస్తాము. అంటే ఒక వ్యక్తి గురించి మీకు చూపెడతాను బైబిల్లో. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎలాగ పట్టబడ్డాడు అనేది మీకు విషయము చూపిస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు. ఈయన కూడా వాక్యాన్ని చదువుతున్నాడు. మీరు అనుకోవచ్చు నేను వాక్యాన్ని చదివేస్తున్నాను కదండి, రోజుకు 10 అధ్యాయాలు చదువుతున్నాను, మంచిదే. తీయండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనము 28వ వచనము మనము కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27, 28 చదవండి. అప్పుడు ఐతోపీల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మంత్రి మీదనున్న ఐతోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండే. ఇక్కడ మనం చూస్తాము, ఇది ఐతోపీల రాణి, ఆమె పేరు కందాకే. ఆమె పేరు కూడా రాశాడు. నేనంటాను దేవుని చిత్తమైతే నపుంసకుడి పేరు కూడా రాస్తే ఎంత బాగుంది అనుకుంటా. ఆయన పేరు ఇక్కడ రాయలే. ఐతోపీల దేశానికి చెందిన ఒక రాణి గారు ఉన్నది. ఆమె పేరు కందాకే. ఆమె క్రింద ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు చూడండి, మనకి ముఖ్యమంత్రి ప్రమాణాలు చేస్తూ ఉంటాడు కదా, మంత్రులు శాఖలు ఇస్తూ ఉంటాడు. ఆర్థిక శాఖ మంత్రి. ఎవరైనా పేరేంటి? రాయలే. నపుంసకుడు. వాళ్ళకి వివాహం కాదు, అలాగే ఉంటారు వాళ్ళు. నపుంసకుడు, ఆయన పేరు రాయలే. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కింద పనిచేస్తున్నాడు ఆమె దగ్గర. అతడు ఆరాధించడానికి ఎక్కడికి వచ్చినాడంట? యెరూషలేము వచ్చాడు. యెరూషలేములో దేవుని ఆలయం ఉంది, సొలొమోను కట్టించాడు కదా. యెరూషలేం గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. యెరూషలేము ఒక చరిత్ర, అందమైన చరిత్ర ఉంది. యెరూషలేం గురించి ఇప్పుడు దాన్ని వర్ణించలేను. యెరూషలేంకి వచ్చాడు, ఆరాధించినాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ మామూలుగా వస్తాడా? ఎలా వస్తాడండి? అతనికి ఒక రథం ఇవ్వబడ్డది. ఇప్పుడంటే కార్లు ఉన్నాయి కదా, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి. అప్పుడు గుర్రాలు, రథము, ఆ రథాన్ని లాగడానికి గుర్రాలు ఉన్నాయి. అయితే ఈ ఫైనాన్స్ మినిస్టరు రథం మీద వచ్చాడు. అసలు రథం మీద ఎవరు ప్రయాణం చేస్తారంటే రాజులు ప్రయాణం చేసేది. సైనికులకు రథాలు ఇచ్చి యుద్ధానికి పంపించేదే దానికి వాడుతూ ఉంటారన్నమాట, వాహనాలు. కానీ దేవుని ఆరాధించడానికి రథం మీద వచ్చాడు, ఆరాధించాడు, సేవించాడు, తిరిగి ఐతోపీల దేశానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఖాళీగా ఉండడం ఎందుకు? బైబిల్ ఏం చెప్పినాడు? యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రం చదవాలి కదా. ఇప్పుడు ఖాళీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడమని అతడు బైబిల్ తీసి వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు.
ఈ వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన మాట దొరికింది. అది యెషయా గ్రంథము 53 అధ్యాయం 7వ వచనంలో మనకు దొరుకుతుంది. ఆ మాట చదువుతున్నాడే కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో అతడు ఉన్నాడు. చదివేస్తున్నాడు, చాలా చక్కగా చదువుతున్నాడు. అయితే ఈ లోపట దేవుని ఆత్మ ఫిలిప్ అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన దైవజనుడు, ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఫిలిప్పు ఏంటి ప్రభా, ఏంటి చెప్పు. చూడండి ఎంత స్వయంగా దేవుడు మాట్లాడేవాడు. నీవు పలానా దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుంచి గాజా పోవు మార్గంలో, ఆ గాజా ఊరుంది, యెరూషలేము నుంచి గాజాకి వెళ్ళే ఒక దారి ఉంది. కొన్ని దారులు ఉంటాయి కదా, గాజా మార్గం అటుది. యెరూషలేము నుంచి మనకి దారి ఉంది తణుకులో. ఏ దారి అంటే మనం ఇరగవరమో రోడ్డు అంటాం. ఇరగవరం ఊరు కాదు, ఇరగవరమో రోడ్డు. అలాగే యెరూషలేము నుంచి ఎక్కడికి గాజా పోవు దారి ఉంది, మార్గం ఉంది. ఆ మార్గం గుండా ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ వెళ్తున్నాడు. అతను కలుసుకొని ఒకసారి అతనితో మాట్లాడు, వాక్యాన్ని బోధించు అని చెప్తే, ఈయన దేవుని ఆత్మ ఫిలిప్పును ఆ మార్గం గుండా నడిపించింది. ఆయన ఏమో రథం మీద పోతున్నాడు, ఈయన ఎలా వెళ్తున్నాడు ఇప్పుడు? పరుగున. రథాన్ని పట్టుకోవాలంటే రథము పరిగెడతా చాలా స్పీడ్గా పోతుంది. రథం గుర్రం లాగుతుంది. ఎలా నడకతో వెళితే దాన్ని ఏం చేయలేడు, పట్టుకోలేడు. ఎలా చేశాడంట? పరుగెత్తాడంట. చూడండి, దేవుడు చెప్పాడు, అతడు పరిగెత్తాడు. మరి నిజంగా ఒక ప్రవక్త పరిగెత్తాడు, నువ్వెందుకు పరిగెత్తలేకపోతున్నావు? దేవుడు చెప్పినాడు కదా, ఏమన్నాడు? పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా. దేవుడు చెప్పాడు, నువ్వు పరిగెత్తలేకపోతున్నావు. ఇదేనా? ఫిలిప్పు పరిగెత్తాడండి, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. అయ్యో ప్రభు చెప్పాడు, అయ్యా అతను రథం మీద వెళ్తున్నాడు, నేను ఎలా పరిగెత్తగలను, నాకు ఆవేశం వస్తుంది, కాళ్ళు లాగుతాయి. ఈయన సాకులు చెప్పాడండి. మనలాంటి మనుషుడే ఫిలిప్పు కూడా, దేవుడు కాదు. మనకుండే బలహీనతలన్నీ ఉంటాయి. మనిషి అన్న తర్వాత ఏదో బలహీనత ఉంటుంది. మీకు అర్థమైందండి? మనిషి అన్న తర్వాత ఈ యొక్క శరీరాన్ని బట్టి ఏదో ఒక బలహీనత మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, పీడిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ప్రభు మాటకు శిరస్సు వంచి పరిగెత్తాడంట. దేవుని పరిశుద్ధమైన బల దగ్గరికి వస్తున్నావు. నువ్వు పరిగెడుతున్నావా? ఎక్కడ పరిగెడుతున్నావు? నీ పరిగేంటి? గెహజీ పరిగెత్తాడు ఎక్కడికి? సంపాదించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి. ఏం తెచ్చిపెట్టుకున్నాడు? దానికి ప్రతిపాదనంగా కుష్ఠరోగం తెచ్చిపెట్టుకున్నాడు. మందిరాన్ని పరిగెత్తలేకపోతున్నావే. ధనం అంటే గుర్తొచ్చింది. 1996 సంవత్సరం, అది నవంబర్ 6వ తారీఖు గొప్ప తుఫాను వచ్చింది. గొప్ప తుఫాను, ఇల్లు కప్పులే లేచిపోయాయి, కొబ్బరి చెట్లే లేచిపోయి ఎక్కడ పడ్డాయో తెలియదు. చెట్లు వల్ల ఏళ్ళుతో లేచిపోయి పడ్డాయి. అంత లేపేసినాయన్నమాట. అంత భయంకరమైన తుఫాను వచ్చింది. ఏదో సామాన్యమైన గాలే కదనుకున్నాం, ఇళ్లలోనే ఉన్నాం. మాది అప్పుడు తాటాకి ఇల్లు, మా ఇల్లు కూడా కప్పు అంతా లేచిపోయింది, మొత్తం నడుగొప్ప అంతా వెళ్ళిపోయింది. భయపడలేదు, ఎందుకంటే సామాన్యంగా వచ్చేది ఎప్పుడు చూడలేదు అంటే తుఫాను అనుకున్నాం, కానీ ఎంత దారుణంగా ఉంటుంది అనుకోలే. చాలామంది ఇల్లు ధ్వంసమైపోయాయి. అట్లాంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదో ఆదుకుంటారు, పలానా స్కూల్ కాడ 2వ నెంబర్ స్కూల్ కాడ పైసలు లేదు పంచి పెడుతున్నారని చెప్తున్నారండి. చెప్పేసరికి ఇక బారులు తీరున్నారు జనం అక్కడ. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరుగులు 500 రూపాయల కోసం. ఆ దినాల్లో 500 రూపాయల కోసం తిండి లేదు, నీళ్ళు లేవు. వాళ్ళ పేరు పిలిచేదాకా అక్కడే పరుగు నీళ్ళు అక్కడే పడి ఉన్నారు. అయ్యో ఎలక్షన్లో డబ్బులు పంచుతున్నారంట, పలానా ఈదులో పలానా కౌంటర్లో. పరుగులు దేనికోసం? డబ్బు కోసము, ధనము కోసము. తిండిని మర్చిపోతావు, నీళ్లను మర్చిపోతావు. కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి
నువ్వేం చేస్తున్నావు? వెనుకం చేస్తున్నావు. తిండి గుర్తు వస్తుంది నీకు, పెళ్లి గుర్తు వస్తుంది నీకు, బంధువు గుర్తు వస్తున్నాడు నీకు, దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికే వస్తుంది నీకు ఈ యొక్క ఏమంటారు చెప్పిన దీన్ని పోయే కాలం అంటారు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది నేను పోగొట్టడానికే. అప్పుడు గుర్తులేదా నీకు? ధనం కోసం అయితే పరిగెత్తేసావే, ఎక్కడ పోతే అక్కడ పోయినావే, తీరా దేవుని మందిరం వచ్చేసరికి నీ పరుగు ఏమైపోతుంది? పరుగు లేదు నీకు. అర్థమైందా? కుందేలు వల్ల గర్వం వచ్చేసింది. కుందేలు గర్వం వచ్చింది. ఏ గర్వం వచ్చింది? నేను తాంబేలు కంటే ఏం చేయగలను? తాంబేలు అంటే గుర్తొచ్చింది, ఒక స్టోరీ ఉంది, తాంబేలు స్టోరీ. ఈ తాంబేలు ఏం చేసింది? చెరువులో ఉండేదట. చెరువులో ఉండేది, చెరువు నీళ్ళు ఎండిపోయాయి. రోజు కొంగలు వచ్చాయి, 2 కొంగలు వచ్చాయంట. 2 కొంగలు వచ్చి ఆ నీళ్ళు త్రాగి అయ్యో చిన్న పెద్దగా అయ్యో చిన్ని పరుగులు దొరికి తినేసిపోయేవి. ఆ చెరువు ఏమో ఎండిపోయింది. తాంబేలు ఎక్కడ పోతుంది? ఒకరోజు కొంగలు ఆ తాంబేలుకు పరిచయం అయ్యాయి. ఈ చెరువు ఎండిపోయింది, మీరు రోజు వచ్చి నీళ్ళు తాగి వెళ్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, అయితే మీరు దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోరని అడిగిందంట. ఎవరిని? అవి ఏమన్నా గద్దెరెక్కల, గద్దె మీద మోసిపోవడానికి పక్షిరాజా? ఆ కొంగలు అన్నాయంట, మేము ఎలా తీసుకుపోతాం స్నేహితుడా, మాకు బాధగానే ఉంది, నీళ్ళు ఎదుర్కొని అంటే నువ్వు కూడా చచ్చిపోతావు, నీళ్ళు ఉంటేనే కదా నువ్వు బ్రతికేది, మేమైతే ఎగురుకుంటూ ఎక్కడో నీళ్ళు ఉంటాయి అక్కడ ఏదో రాలి తాగేస్తాం తిరిగేస్తాం, కానీ నువ్వు ఎగరలేవు కదా ఎలాగని. తర్వాత వారికి కొంత ఐడియా వచ్చింది. ఏంటంటే మేము కర్ర తీసుకుంటాం, ఇంత పుల్ల తీసుకుంటాం, ఒక పక్కన ఇదేంటిది కాళ్ళతో చాలా బిగబడతాం. ఏంటది? కర్రను. నువ్వేం చేస్తావంటే ఆ కర్రను ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ఉండాలి నువ్వు మధ్యలో, ఒకేసారి ఎగిరి తీసుకుపోతామని చెప్పారంట. ఇది ఏదో ప్లాన్ బాగుందని మాతో ఒక పుల్ల తీసుకొచ్చాయి, ఒక గట్టి కర్ర తీసుకొచ్చాయి, ఈ కాళ్ళతో గట్టిగా బిగబట్టాయి, కాళ్ళతో బాగా బిగబెట్టేసాయి. ఇలా ఉచ్చులో ఉంది కర్ర. ఈ తాంబేలు కూడా నన్ను తీసుకుపోతే వేరే చెరువులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి కదని చక్కగా ఏం చేసిందంట, ఈ నోటుతో కర్రను పట్టుకుని ఉందంట తాబేలు. ఎగిరాయి, ఆకాశంలో ఎగురుతుంటే చాలా దూరం వెళ్ళిపోయినాయి. ఇంకా చెరువు దగ్గరలో సమీపానికి వెళ్ళిపోతుంది, దగ్గరికి వచ్చేసరికి ఈ జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంట. ఇదేంట్రా తాంబేలుని చక్కగా తీసుకుపోతుంది, ఏంటిది 2 కొంగలని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఈ తాబేలు అనుకుందంట నోరు మెదపకూడదన్నమాట, చాలా పట్టుకొని ఉండాలి. తాంబేలు అనుకుందంట, చూసారా నేను ఆకాశంలో ఎగురుతున్నాను కనుక ఇవన్నీ ఏం చేస్తున్నాయి, జనాలందరూ నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు అనుకుందంట. అనుకొని ఈ కొంగలతో అందంట, కొంగలారా చూసారా నేను ఎగురుతున్నాను, జనమందరూ ఎలా చూస్తున్నారని అలా నోరిప్పిందంట. ఇప్పేసరికి డబేలు మన కింద పడ్డదంట. నీకు అర్థమైందా? కొంత సమయం ఉంటే వేరే చెరువులోకి వెళ్ళిపోవాలి, అది నోరు ఇప్పకూడదు. కానీ ఏం చేసింది, నోరు తెరిచి దానికి ఒక గర్వం వచ్చింది. ఏంటో గర్వము? కొంగలు ఎగరడం అందరూ చూశారు కానీ నేను ఎగురుతూ వీళ్ళందరూ చూస్తున్నారో అని కొంగలతో చెప్తుందంట మాట. చూసారా నన్ను చూసి ప్రజలందరూ ఎలా చూస్తున్నారో నన్ను అని చెప్పేసరికి తన యొక్క హృదయ గర్వం ఏం చేసింది, దాన్ని నేల మీద పడేసాయి. చేరవలసిన గమ్యానికి చేరుకోలేకపోయింది తాంబేలు. ఎప్పుడు కూడా మానవ జీవితంలో దేవుడు చెప్పాడు, నేను పరిగెత్తమన్నాడు. దైవికమైన కార్యాలకేమో నువ్వు పరిగెత్తలేకపోతున్నావు, వ్యర్థమైన వాటి కోసం నువ్వేం చేస్తున్నావు? అడిగితే ఏం చెప్తావు? మా పని కాదండి, మా ఉద్యోగం కాదండి, మా మోహన్ అని అంటాడు, మా అమ్మగారు ఊరుకోదండి అంటాడు ఒకసారి. మరి నువ్వు నీ యొక్క ధనము కోసము, ఈ యొక్క తాత్కాలికమైన భౌతిక దేహం కోసము, పోషించుకోవడం కోసము పరిగెడతావే, మరి ఆత్మ పోషించబడొద్దా? ఆత్మకు రక్షణ వద్దా? నీకు ఆత్మకు రక్షణ వద్దా? ఎందుకు పరిగెత్తలేకపోతున్నావు? ఈనాడు నువ్వు ఎందుకు వెనుకంజలో ఉన్నావు? ఫిలిప్పుతో దేవుడు చెప్పాడు, అతడు ఏం చేశాడు? వెంటనే పరిగెత్తాడు. దేవుని ఆజ్ఞను ఏం చేశాడమ్మా? తోచా తప్పకుండా చేశాడు. లోక సంబంధమైన వాటి కోసం ముందుంటాం కాదు, దేవుని మందిరం విషయంలో ముందుండాలి మనం. అర్థమైందా? లోక సంబంధమైన వాటి కోసం ముందుంటాం కాదు,
దేవుని మందిర విషయంలో ముందుండాలి, ప్రతి విషయంలో ముందుండాలి, ఆరాధించే విషయంలో ముందుండాలి, సేవించే విషయంలో ముందుండాలి. వారే ఆత్మీయులు, వారే వేయండ్ల పాలనలో వాళ్ళు ఉంటారు. ఈ నా మాటలు కావు ఇవి. ఈ మాటలు మీరు వింటే మీకు జీవమే. దేవుని వాక్యం చెప్పేది. ఇంటికాడ ఉండి సమయాన్ని వ్యర్థం చేసుకొని, జీవితాన్ని పాడు చేసుకొని ఎందుకు అలా బ్రతుకుతున్నారు మీరు? మీకు జీవం వద్దా? మీ మార్గంలో దేవుడు మీకు తోడుగా ఉండొద్దా? మీరు గమ్యాన్ని చేరరా? మీరు తాంబేలు ఏం చేయలేకపోయింది, గమ్యానికి చేరలేకపోయింది. చెప్పినాయి అక్కడికి కొంగలు, నువ్వు నోరు మెదపకూడదని చెప్పినాయి. వినాలి కదా, గర్వం వచ్చేసింది దానికి. మధ్యలో పడ్డది, చేరవలసిన గమ్యాన్ని చేరలేకపోయింది. ప్రియమైన సహోదరుడా, ఫిలిప్పు పరిగెత్తాడు. పరిగెత్తి ఏం చేశాడు? ఇప్పుడు ఏమన్నా సాగు చెప్పాడా? ఫిలిప్ గారు చెప్పాడా? పరిగెత్తాడు, అలసట లేక పరిగెత్తాడు. దేవుడు చెప్పాడు కదా, మరి దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలా? పరిగెత్తాలా. పరిగెత్తాడు. పరిగెత్తి దేని కలుసుకున్నాడండి? తన పరుగుతో రథాన్ని కలుసుకున్నాడు. పరుగుతో రథాన్ని కలుసుకున్నాడు. రథాన్ని కలుసుకొని అన్నాడంట, దగ్గరికి పోయి ఏమన్నాడు? అది యెషయా గ్రంథం చదువుతుంటే, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఎవరిని అడిగాడు? ఫైనాన్స్ మినిస్టర్ని అడిగాడు, నపుంసకుని అడిగాడు. ఫిలిప్ వెళ్ళి, అయ్యా నువ్వు చదువుతున్నావు కదా, చాలా అందమైన మాట చదువుతున్నావు, అది నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, ఏం చెప్పాడు? ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి? అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి, ఇప్పుడు అన్నాడు, నాకు త్రోవ చూపించాలి, త్రోవ దారి చూపెడితేనే నేను గ్రహించగలను. నేను ఎలాగా గ్రహించగలను అని చెప్పి ఏం చేశాడంట? ఫిలిప్ గారేమో పరిగెడుతూ మాట్లాడుతున్నాడు. పరిగెడితే ఏమొస్తుందో చెప్పండి? నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని ఈయన మాట్లాడుతుంటే ఆయనకు వచ్చిన ఏమంటాడు? ఆయన ఏమంటాడు? ఎవడైనా నువ్వు నాకు క్లీన్గా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఆ విషయం అలసట లేదు. అయితే వెంటనే ఎందుకో ఈయన ఎవరో తెలియదు ఆయనకి. ఒక్క మాటకు, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావు అన్న మాటకు, అయ్యా నువ్వు పరిగెడుతున్నావు, నీ మాట నాకు సరిగా అర్థం కావట్లేదు, ఆవేశపడుతున్నావు, దయచేసి నా రథం మీద కూర్చో అంటున్నాడంట. ఎవరండి? నపుంసకుడు రథం మీద కూర్చోమని ఫిలిప్పును అక్కడ ఏమన్నాడు? వేడుకొనెను అని రాశాడు. వేడుకోవడం అంటే రిక్వెస్ట్, బ్రతిమాలాడు. లేదయ్యా నువ్వు పరిగెడితే నాకేమీ బాగోలేదు, నువ్వు నా రథం మీద కూర్చో. ఎవరు ఎక్కించుకుంటారండి రథం? ఆయనేమో ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక సామాన్యమైన దైవ సేవకుని ఏం చేశాడు? పరుగున వచ్చేవాడు. ఈయన దగ్గర రథము లేదు, ఏమీ లేదు, కానీ అతనిలో ప్రభును చూచాడు, దైవ ప్రేమను చూచాడు. రథం ఎక్కించుకోమన్నాడు, రథం మీద కూర్చోమన్నాడు. అర్థమైందండి? రథం మీద కూర్చోమన్నాడు అంటే సేవకులను ఎంత ప్రేమించాడో చూడండి. ఈనాడు నువ్వు సేవకులను ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు దైవ సేవకులను ఎలా ప్రేమిస్తావు? ఏ విధంగా ప్రేమిస్తావు? దైవ సేవకులు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా అలాగే చూస్తావు, తీగిపోయిన చెప్పులు వేసుకున్నా అలాగే చూస్తావు, దైవ సేవకుడు కడుపు నిండా తిండి లేకపోయినా అలాగే చూస్తావు. ఆ ప్రేమ నీలో లేదు, నీ గ్రహింపు లేదు, మారు మనసు లేదు. ఏదో రక్షించబడ్డాం, అర్థమైందా? రక్షించబడ్డాం, ప్రభు పట్టుకున్నాడు, ఏదో మందిరానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి, ఒక నామకార్థ క్రైస్తవుడుగా జీవిస్తున్నావే కానీ నీ హృదయముల నుంచి ఆ ప్రేమ రావట్లే. అసలు ఈయన ఎవరైనా తెలుసా? ఎప్పుడైనా పరిచయం ఉందా? ఇంతకుముందు ఎప్పుడైనా పరిచయం ఉన్నట్టుగా రాశాడా? పరిచయం లేని వ్యక్తి మరలా ఈయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు రాలేదు, మా జంట ఎక్కడ పోయారో తెలియదు. ఇంటికి పోయినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వారు అంతగా చక్కగా కూర్చున్నారు. నేను కూడా కింద కూర్చుని మోకాలు వేసాను, ప్రార్థన చేద్దాం రండి అంటే వాళ్ళ కొడుకు చక్కగా కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు, నా ముందే కూర్చున్నాడు. ఆ పక్కనే భయం లేదు వాడికి. భయం ఉంటే కదా అలా కూర్చుంటాం. అర్థమైందా? సేవకులు అంటే గౌరవము, భయం ఉంటే అలా చేయడమాట. కాలు మీద కాలేసి మరి కూర్చున్నాడు. సరే బాగానే ఉంది, మనకెందుకులే, ప్రార్థన చేద్దాం దగ్గర బాబు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగో చెప్పట్లే, నేనైతే సహించుకోలేను అలాంటివి. ప్రార్థన చేద్దాం మోకాలు అంటే అంటాడు. దిగాలంటావా?
అర్థమైందా మీకు? అంటే ఒక సేవకుడు ఒక ఇంటికి వెళితే ఎంత అవమానమో చూడండి. గతి లేకనే ఇంటికి రాలేదు సేవకుడు, నీ క్షేమం కోరి వచ్చాడు, అది మర్చిపోయావు నువ్వు. నిన్ను ప్రేమించి వచ్చాడు, నీకు ప్రార్థన చేయాలని వచ్చాడు, నీ క్షేమం కోరి వచ్చాడు. అంతేగాని నువ్వేదో 4 రూపాయలు పడేస్తావో అది తీసుకుని వెళ్ళిపోతకు రాలేదు సేవకుడు. చీప్ అయిపోయాడు మాట. ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నదంటే ఆ సేవకులకు ఉన్నంత చీప్ ఇంకెక్కడా లేదన్నమాట. అలా ఉన్నారు విశ్వాసులు. అర్థమైందా? వచ్చాడు ఒక 50 రూపాయలు. ఎందుకు వచ్చిందండి? ప్లేట్ ఇడ్లీ కూడా రావట్లేదు 50 రూపాయలకి. ఇలా తయారైపోయారు జనం. డబ్బు కోసం నేను మాట్లాడడం లేదు. అంటే అంత చులకన, సేవకులు అంటే అంత చులకనైపోయారు ఈ దినాల్లో. భయం ఉంటే కదా. నువ్వు రక్షించబడ్డా మంచిదే, మారు మనసు పొందా మంచిదే, కానీ నీ జీవితం ఏది, నీ ప్రవర్తన ఏది, నీ ప్రేమ ఏది? అది ఆరాధించాడు, తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? తన గ్రామం వెళ్ళిపోతున్నాడు. కానీ తెలియని వ్యక్తి ఈయన ఏం చేశాడంట? ఎంత భోగమండి, భాగ్యం కూడా కాదు, భోగం అంటారు దాన్ని. రథం మీదే కూర్చోబెట్టుకున్నాడు. అంటే తనతో సమానినిగా చేశాడా లేదా? ఎంత ప్రేమించాడో చూడండి అతడు. ఈనాడు నీ పరిస్థితి ఏంటి? ఈనాడు నీ జీవితం ఏంటి? ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నావు, నూతన సంవత్సరం తీర్మానించుకో, జీవితాన్ని మార్చుకో. 16 కీర్తనలు రాశాడు. ఏమన్నాడండి? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలమో ఇష్టలు. సేవకులు చులకనగా చూడబోకు. అర్థమైందా? నీ కోసము సంవత్సరం అంతా ప్రార్థన చేసి నీ కోసమో నీ కుటుంబాల కోసమో నీ క్షేమం కోసమో ఎంతో పరితాపిస్తాడు సేవకుడు నీ కోసం ప్రభు దగ్గర. అందుకే నువ్వు క్షేమంగా ఉన్నావు. లేదా నువ్వు ఎప్పుడు పోయేదా, నువ్వు పోయేవాడు. ఈ రోజు వరకు కూడా నువ్వు ఎలా ఉన్నావంటే దేవుని కృపది. అర్థమైందండి? ఒక వ్యక్తి భయంకరమైన వరదలు వచ్చాయి. భయంకరమైన వరదలు అంటాయి అక్కడ. ఏదో మొత్తం ఒక నదీ ప్రవాహము గట్టు తెగి ఊళ్ళోకి వచ్చేసాయి వరదలు వస్తే ఆ వరదల్లో అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏమనంటే మీరందరూ మీ గ్రామాలు ఖాళీ చేసేసేయండి, ఖాళీ చేసి ఏం చేయండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని అనౌన్స్మెంట్ చేస్తుంటే ఒక కుటుంబం ఉంది, వాళ్ళ ప్రభు బిడ్డలే రక్షించబడ్డారు. భార్య, భర్త, బిడ్డ, ముగ్గురు. అతడు అంటాడు, భర్త తీసుకుపోతే నా బిడ్డలను నా భార్యను తీసుకుపోండి, నేను ఎక్కడే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను. వరదలు వచ్చేసినా పర్లేదు, నా దేవుడు నన్ను ఏం చేస్తాడో రక్షిస్తాడు. మంచిదే, మంచి తీర్మానంతోనే ఉన్నాడు. వాడు మాట వింటలేదని ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారమ్మా మీరన్నా వెళ్ళిపోండి అంటే ఆమె భార్య ఏం చేసింది, తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది, సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. అది అక్కడే ఉన్నాడు. దాదాపుగా ఈ నడుము లోతు నీరు వచ్చేసింది, తన ఇంట్లో కూడా వెళ్ళిపోయింది నీరు. వరద అంటే ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు అంటే దేవుడి దయ వల్ల రావట్లేదు అలాంటివి మనకి. మేము చూసినాం ఎప్పుడంటే 1986లో ఎప్పుడో, నేను బాగా చిన్నవాడిని. మా తాతయ్య ఈ భుజం మీద ఎత్తుకుని తీసుకెళ్ళాడు, మేము మునిగిపోతామని. ఇక్కడ పీకలోతో నీరు ఇదంతా వచ్చేసేది, ఇల్లు మునిగిపోయాయి. ఇప్పుడు అలాంటిది లేదు. సరే, చాలా భయంకరంగా ఉంటుంది వాటరు. కనుక ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతాడే, కొట్టుకుపోకుండా అతడు అక్కడే ఆ కొట్టుకుపోతాడన్న భయం కూడా లేకుండా అక్కడే ఉన్నాడు. ఇక్కడ రూము దాకా వచ్చింది ఏంటి, నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వస్తే ఈ లోపల మరి ఇంకెవరన్నా మిగిలిపోయారేమో అని ప్రభుత్వం వారు ఏం చేశారని ఒక దోణిలు ఉంటాయి కదా, దోణులు పంపించారు. చూస్తే ఎక్కడో మూలన ఒక వ్యక్తి ఇక్కడ దాకా రొమ్ము దాకా మునిగిపోయి ఈత కూడా రాదు, అలాగా నిలబడ్డాడు. ఆ దోణిలో ఉన్న వాళ్ళు చూశారయ్యో ఆ వ్యక్తి మునిగిపోతున్నాడని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మునిగిపోతున్నావు, ఇదిగో దోణెక్కు, నిన్ను సురక్షితమైన ప్రాంతానికి తీసుకుపోతామంటే ఆడేమన్నా, నేను దోణెక్కను. ఏమన్నాడు? నేను దోణెక్కను, నేను ఇక్కడే ఉంటాను, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను ఏం చేయాలి, రక్షించాలి. సరే, అంచే బతిమాలుతారు, వాళ్ళు మాట వింటలేదు కానీ వదిలేసిపోయారు. ఇటు పోతే పోడు, మనకెందుకు లేనిపోయాయి. ఈ లోపల మొత్తం తల కూడా మునిగిపోతుంటే ఈ ఇల్లు పైకి పెంకిటి ఇల్లు అంటది, పెంకిటీలు ఎక్కేసాడు. ఆ దినాల్లో డాబాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కేసినాడు, పెంకిటీలు ఎక్కేసినాడు. పెంకిటీలు ఎక్కేసి కూర్చుంటే ఇప్పుడు పెంకు కప్పు కూడా ఇల్లంతా మునిగిపోయి కప్పు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ లోపల ఇంకెవరన్నా ఎక్కడన్నా చిదిరిముదిరి ఉన్నారేమని ఆ హెలికాప్టర్ మీద ప్రభుత్వం గాలిస్తుందన్నమాట. గాలిస్తుంటే ఎక్కడో ఒక ఇంటి కప్పు మీద ఈ వ్యక్తి ఒక నలకలా కనిపించాడంట.
ఎవరో కనబడుతున్నారు ఒక ఇంటి గొప్ప మీదని ఆ హెలికాప్టర్ మీద చూసి వాళ్ళు చక్కగా ఈ నిచ్చి ఉంటాయి, దానికి సామాగ్రి ఉంటుంది కదా, ఆ తాళ్ళు అవన్నీ వేసి రే ఎనాస్ చేస్తున్నారు, రా ఈ నిచ్చిన ఎక్కేసి హెలికాప్టర్ ఎక్కేసేయి, నువ్వు మునిగిపోతావు చచ్చిపోతావు అంటే వీడు అంటాడంట, ఇతను అంటాడంట, నేను ఏం చేయను, ఎక్కను, నేను రాను, నా దేవుడు నన్ను ఏం చేయాలి, రక్షించాలి. అలాగే ఉన్నాడు. వాళ్ళ బ్రతిమాలి వాళ్ళు వెళ్ళిపోయారంట. వాళ్ళు కూడా హెలికాప్టర్ వెళ్ళిపోయిన కాసేపటికి ఇంకో చెరువు, ఇంకా పెద్ద నది, ఇంకో గట్టు తెగిపోయింది, ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఇల్లు కూడా మునిగిపోయింది. ఆ ప్రవాహంలో వాడు చచ్చిపోయాడు. ఆ ప్రవాహంలో అతను కూడా చచ్చిపోయాడంట. చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ప్రభు రాజ్యం వెళ్ళిపోయాడు. విశ్వాసి కదా, ప్రభు నమ్ముకున్నాడు కదా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి అంటాడంట, వెళ్ళి ప్రభువా నువ్వు రక్షిస్తావు అనుకున్నావు వచ్చి, కానీ నాకు డైరెక్ట్గా పరలోకాన్ని ఇచ్చేసావు అంటున్నాడంటే. వెళ్ళి నువ్వు రక్షిస్తావు అనుకున్నాను కానీ నాకేమి ఇచ్చేసావు, డైరెక్ట్గా పరలోకం ఇచ్చేసావు ఏంటి ప్రభువా, నా భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నారు కదా అంటే ప్రభు అన్నాడంట, ఒరి పిచ్చివాడా, నీ విశ్వాసివి కాబట్టి నిన్ను రక్షించాలనే నేను ఒక దోణి పంపించాను నీ దగ్గరికి. ఇద్దరు వచ్చారు కదా దోణి వేసుకొని, వాళ్ళు నిన్ను ఎక్కమన్నారు కదా, నేను వాళ్ళకి మంచి మనసు ఇచ్చాను రా, నేను చూపించాను రా, నువ్వు ఎక్కలేదు. నువ్వు మూర్ఖత్వంతో ఏం చేసినావు, అది ప్రమాదం అని తెలుసుండి కూడా అలాగే ఉన్నావు. సరే ఆ ధోనిలో నువ్వు ఎక్కలేదు కదని నేను హెలికాప్టర్నే పంపించాను, అధికారులకు నేను చూపించాను. అక్కడ వాళ్ళు ఎంతో నేను బ్రతిమాలారు, కానీ నువ్వేం చేసావు, అది కూడా ఎక్కనని చెప్పావు. వెంటనే చాలా సిగ్గుపడిపోయాడు. అయ్యో ప్రభువా, నువ్వు ఆరోపంలో వచ్చి నన్ను ఆదుకుంటావని తెలిస్తే ముందే ఎక్కేస్తుండేవాడిని ధోని. అర్థమైందా? ఆరోపంలో వచ్చి నేను పంపించబట్టే వాళ్ళు వచ్చారా, నేను పంపించబట్టే హెలికాప్టర్ వచ్చింది, ధోని వచ్చిందని ఆ వ్యక్తి చెప్పగానే చాలా చింతించాడు. చాలామంది జీవితాలు అదే మనం చూస్తూ ఉంటాం. ఏంటి, గాల్లో దీపం పెట్టేసి దేవుడు రక్షిస్తాను, దేవుడా రక్షించి దేవుడా అంటే ఎలా రక్షిస్తాను నిన్ను? దేవుడు ఏదో రూపాన్ని నీ దగ్గరికి వస్తున్నాడు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు దేవుని త్రుంచనాడుతున్నావు, దేవుని విసర్జిస్తున్నావు, దేవునికి దూరంగా ఉన్నావు. ఏమాత్రం ఇంత కూడా నీకు సేవకులంటే ప్రేమ అనేది లేకుండా పోతుంది. దైవ భయం లేదు నీలో. ఎందుకంటే అగూరు ప్రార్థన చేశాడు. ప్రార్థనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పగలరా? ఏమన్నాడు? అయ్యా పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు ఇవ్వద్దన్నాడు. 2 వద్దన్నాడు. ఐశ్వర్యం వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? నేను ధనవంతుని అయిపోయి యెహోవా అంటానేమో, నిన్ను విసర్జిస్తానేమో, అందుకే నాకు ఐశ్వర్యం నాకు వద్దా. సరే, పేదరికం ఎందుకు వద్దన్నాడు? నేను బేదనై ఏదన్నా దొంగతనాలు చేసి నా ఇష్టానుసారంగా బ్రతుకుతానేమో, అందుకే ఈ 2 నాకు వద్దన్నాడు. ఈ 2 నాకు దూరం చేయమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఎందుకు చేస్తావు? పేదవాళ్ళు కావాలని ప్రార్థన చేస్తావా? ఐశ్వర్యం కావాలని ప్రార్థన చేస్తాం కదా. పేదవాళ్ళు కావాలని ఎవరైనా ప్రార్థన చేశారా? ప్రభువా నేను పేదవాడిని కావాలని ఎవరైనా ప్రార్థన చేశారు? నేను కూడా చేయలేదు. ప్రభువా నేను పేదవాడిని కావాలని ఎవరైనా ప్రార్థన చేశారా? ఎవరో లేరు, చేయరు కూడా. ప్రభువా నాకు శ్రమ కావాలని ఎవరైనా ప్రార్థన చేశారా? చేశారండి? ఎందుకు ఒప్పుకుంటాం? మనం సుఖపడాలని కోరుకుంటాం, కానీ శ్రమ పడాలని ఎందుకు కోరుకుంటాం? భక్తులు మంచి మంచి ప్రార్థనలు చేశారండి. హబక్కూకు అంటాడు, శ్రమ కావాలి తండ్రి, శ్రమ దినం కొరకు నేను ఏం చేస్తున్నానో కనిపెడుతున్నాను అంటాడు. అగూరు అంటాడు, పేదరికం వద్దు, ఐశ్వర్యం కూడా నాకు వద్దు అంటాడు. 2 వద్దు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కొన్ని సమయాలు నీకు ఇస్తున్నాడు, దేవుడు కొన్ని అవకాశాలు నీకు ఇస్తున్నాడు. వాటిని ఏం చేయలేకపోతున్నావు? సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడు గుర్తొస్తాయి మీరు చెప్పాలా? చచ్చిన తర్వాత గుర్తొస్తాయి. వాడు వెళ్ళాడు, ప్రభువా నువ్వు అలా వచ్చావని నాకు తెలియదు తండ్రి, ధోనిలో వచ్చావని తెలియదు, హెలికాప్టర్ మీద వచ్చావని నాకు తెలియదు. దేవుడు దగ్గరికి పంపిస్తే దేవుడు కాదని విసర్జించావు. సిగ్గుపడ్డాడు. కిందకి పంపిస్తాడా? ప్రభు అడుగుంటాడు కదా, ప్రభు నన్ను పంపించి మళ్ళీ ఒకసారి పంపుతాడా? ఒకసారి వెళ్ళక మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. అయిపోయింది, నీ చరిత్ర క్లోజ్ అయిపోయింది. అందుకే నీలో ఊపిరి ఉండగానే, నీలో జీవం ఉండగానే, జీవము గల దేవుని మాటలు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలా? చదువు.
నువ్వు నేర్చుకో, నీ బిడ్డలకు నేర్పించు, అది నీకు జీవమే. చూడండి, ఆ ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడు ఫిలిప్ గారిని ఏం చేశాడంట? అయ్యా నువ్వు పరిగెడుతున్నావయ్యా, నువ్వు పరిగెత్తొద్దయ్యా అంటే ఎంత ప్రేమించాడో చూడండి. అర్థమైందా? ఎంత ప్రేమించాడో చూడండి. నువ్వు పరిగెత్తొద్దయ్యా, నేను మోస్తానయ్యా, నా రథం ఎక్కు, నువ్వు పరిగెడితే నాకు ఆనందం లేదు. రథం ఎక్కించుకున్నాడు. అది ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కే రథం. ఆ రథం మీద ఎవరు కూర్చున్నారు ఇప్పుడు? ఫిలిప్ గారు కూర్చున్నాడు. కూర్చుని ఇప్పుడు అడిగాడు, బోధించాడంట. అతడు యెషయా గ్రంథం చదివాడు. ఏమని చదివాడు? చదివండి త్వరగా. 32వ వచనం. ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వానిదిట. గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. మంచి సబ్జెక్ట్. అయితే దీనిని గురించి, ఈ లేఖనాలన్నిటి గురించి ఫిలిప్పును వేడుకుంటే ఫిలిప్పు ఏం చేశాడు? వాటన్నిటి గురించి కూడా 35-36 వచనంలో చూస్తే యేసును గూర్చిన సువార్త ఆ నపుంసకుడికి ప్రకటించేశాడు. రథం మీద కూర్చుని మరి చెప్పాడు. రథం వెళుతూ ఉంది, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు మార్గంలోనే వాళ్ళు ఉన్నారు. చక్కగా బోధించాడు. బోధించగానే నపుంసకుడు అన్నాడు, అయ్యా ఇంకెందుకు ఆలస్యము, ఇదిగో ఎక్కడే ఉన్నాయి నీళ్ళు, నాకేం కావాలి? బాప్తిస్మం కావాలి. బాప్తిస్మం అనేది అది ఒక మతం అనుకుంటారు చాలామంది. కాదండి, మార్గం అంతే. బాప్తిస్మం అనేది ఆ యేసుప్రభువు వారి యొక్క రక్తానికి సాదృశ్యం. కడుక్కోవడం, నీళ్ళు ఏం చేసేవి? శుద్ధి చేసేవి. అంతేగాని అది ఒక మతమో కానే కాదు. క్రైస్తవం అనేది మార్గము తప్ప అది మతమో కాదు. చాలామంది తెలియక మతం పుచ్చుకున్నాడు అంటారు. ఏ మతం పుచ్చుకున్నాడండి? మతం ఏంటి అసలే? మతం, కులాలు అసలే ఎవరిచ్చారు ఇవన్నీ? ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? దేవుడు మతానికి సంబంధించినగా వాడు కాదు. కులానికి, మతాలు కులాలు మనుషులు పెట్టుకునే తప్ప దేవుడు మాత్రం పెట్టినవి కావు. ప్రియమైన సహోదరుడా, దేవుడు చక్కగా ఇక్కడ ఫిలిప్పు బోధించాడు. ఆ బోధకు అతని హృదయం మారిపోయింది. వెంటనే వాక్యాన్ని హృదయంలో నాటుకున్నాడు. బాప్తిసం పొందేశాడు. నీళ్ళలో బాప్తిసం పొందేసి వెళ్ళిపోయాడంట. ఎవరు వెళ్ళిపోయారు? ఫిలిప్పును ఆత్మ కొనిపోయిందంట. వెంటనే ఏమైపోయాడు ఫిలిప్పు అని నేను చూస్తున్నాడు. దేవుని ఆత్మ తీసిపోయింది. అయితే చదవన్న మాట బాగుంటుంది. 39వ వచనం రండి. ఇంక వివరించాలంటే చాలా ఉంది కానీ వివరించను. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను. ఇక్కడ మనం చూస్తే నపుంసకుడు ఎలా వెళ్తున్నాడు? ఇప్పుడు సంతోషముతో తన త్రోవలో, తన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? మన వాక్యం అదే. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. అంటే మార్గములో అతనికి ఏం కలిగింది? సంతోషముతో. ఇంతకుముందు ఆయనలో ఏమీ లేదు. వచ్చాడు, ఆరాధించాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు, కానీ సంతోషం అనేది ఆయనకి లేదు. ఇప్పుడు ఆ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళిపోతున్నాడు. తను వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? తన త్రోవలో ఏం కలిగింది? సంతోషం కలిగింది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఆయన పాదములకు దీపమైపోయింది. అతడు వాక్యాన్ని చదివాడు. నపుంసకుడిలో 3 లక్షణాలు చూస్తాం, మంచి లక్షణాలు. వాక్యము చదివాడు, రెండవది గ్రహించాడు. ఫిలిప్పు చెప్పితే ఏంటి భావమన్నది గ్రహించాడు. మూడవది ఏం చేశాడు? దాని ప్రకారము నడిచాడు. ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడే ఉన్నాయి. ఏంటయ్యి? నీళ్ళు ఉన్నాయి. అందుకే అతని జీవితంలో ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. మీరు బైబిల్ చదివినంత మాత్రాన సంతోషం వచ్చేదండి. పరీక్ష చేసుకుందాం. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తున్న పరీక్ష చేసుకుందాం. నపుంసకుడు సంతోషంతో తన త్రోవలో వెళ్ళాడు. కారణం ఈ 3. మొదటిది ఏంటి? వాక్యాన్ని చదివాడు, రెండవది గ్రహించాడు, మూడవది దాని ప్రకారము నడుచుకున్నాడు. ఈ 3 నీలో ఉంటే అది నీకు జీవమే. దేవుడు తోడుగా ఉంటాడు,
అంతేకాదు నీ జీవితంలో, నీ మార్గంలో, నీ దారిలో, నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలో కూడా ఏం చేస్తావు? సంతోషిస్తావు. లేకపోతే సంతోషం నీకు ఉండదు. దేవుని యొక్క కాపుదల, దేవుడు తోడుగా నీకు ఉన్నాడు. పరీక్షించుకుందాం. నువ్వు ఎలా ఉన్నావు? వాక్యం వింటూ వచ్చాం, ఎలా ఉన్నావు? దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని సేవకుని ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని మందిరాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని సన్నిధికి పరిగెడుతున్నావా లేదా? ఇవన్నీ కూడా పరీక్ష చేసుకోవాలి. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలంట? నీకు నువ్వు పరీక్ష చేసుకోవచ్చు. ఒకసారి టాలీ చేసుకో నీ జీవితాన్ని. ఇంకా గర్వంతో ఉన్నావా? వరదలోనే నుంచున్నావా? బురదలోనే నుంచున్నావా? చచ్చిపోతావు. నేను ఒక విశ్వాసిని కదా, నాకు అంతా తెలుసు కదా, దేవుడే రక్షించాలి కదా. దేవుడు పంపితే దేవుడు సమయం ఇస్తే నువ్వేం చేయలేకపోయావు దాన్ని? లేక తాంబేళ్ళ గర్విష్ఠగా ఉన్నావా? చేరవలసిన గమ్యానికి చేరలేవు. జాగ్రత్త. ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని వాక్యం చదవండి, దాన్ని గ్రహించండి, దాని ప్రకారము నడవండి, మీ బిడ్డలకు నేర్పించండి. అది మీకు జీవమే. లేనట్లయితే మీరు బలహీనలైపోతారు. జాగ్రత్త, మీరు బలహీనలైపోతారు, మీకు బలము దొరకదు. చెప్పాడు కదా, ఏమన్నాడు? మీరు దీర్ఘాయుష్యమంతులు అవుతారంట. అంటే ఆయుష్ కూడా దేవుడు ఇస్తాడు. వాక్యం చదువుడు ద్వారా దేవుడు ఏమిస్తాడు? ఎంతో చదువుతున్నారు కదా, చదవండి. 32 ద్వితీయోపదేశకాండము. అలా చూస్తారు, తెల్లమొక్కలేసిన చదువుతున్నారు. ఇది నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, స్వాధీనపరచుకున్నటకు. దీనిని బట్టి మీరేమవుతారు? అది మీకు దీర్ఘాయు వస్తుంది, ఆయుష్ ఇస్తాడు దేవుడు. ఈరోజు ఆయుష్ కోల్పోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం లేదు, దాన్ని చదివిన కొంతమందికి చదువుతారు కానీ దానికి ఏముండదో గ్రహింపు ఉండదు. పోనీ చదివి గ్రహించి మూడవది దాని ప్రకారం నడుచుకోరు. కానీ 3 చేయాల: చదవాలి, గ్రహించాలి, నడుచుకోవాలి. పరీక్ష చేసుకుందాం. నేను చదువుతున్నానా, గ్రహిస్తున్నానా, దాని ప్రకారమో నడుస్తున్నాను. ఇది నిరర్థకమైన మాట కాదు, అది నాకు జీవమే, నాకు దీర్ఘాయుష్షు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? నపుంసకుడు తన త్రోవలో సంతోషించుచు వెళ్ళాడు. నీవు కూడా ఆనందాన్ని పొందుకుంటావు. కనుక పరీక్షించుకునేలాగిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. ఆమేన్. మార్గం అంతటిలో మాకు తోడుగా ఉంటే దేవా, మరి ధర్మశాస్త్రం మా తండ్రి చదవాలని, గ్రహించాలని, దాని ప్రకారము నడుచుకోవాలని చెప్పారు. మా జీవితాల్లో ఈ 3 కలిగి ఉండి నీ చెంతకు రావడానికి సాయం చేయండి. విశ్వాసులమే గర్విష్ఠులుగా ఉంటే ఆ వరదలో కొట్టుకుపోయిన మనిషి వల్లే ఉంటాం. చచ్చిపోయాడు, పరలోకం వెళ్ళాడు, పరలోకం పోకుండా పోలేదు కానీ భూమి మీద తన జీవాన్ని కోల్పోయాడు. నువ్వు వస్తున్నావు దేవా, వాక్యం ద్వారా వస్తున్నావు, సేవకుల ద్వారా వస్తున్నావు, నీ మాట ద్వారా మమ్మల్ని పలకరిస్తున్నావు. కానీ ఈ సంఘములో దేవా, మరి అలాంటి గ్రహింపు లేని వారుగా ఉన్నారు, చులకనగా చూసేవాళ్ళు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు, భయం లేని వాళ్ళు ఉన్నారు. ప్రియమైన తండ్రి, ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ క్షణమంది వారిని క్షమించండి, వారి యొక్క అవిధేయతను క్షమించండి, వారి యొక్క అజ్ఞానాన్ని క్షమించండి. నిన్ను పోలి నడుచుకునే జీవితం దయచేయండి. వాక్యాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దేని చేయడం చెప్పాడు. దయగల తండ్రి, నీ ప్రేమ కొరకు వందనాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయపడుతున్నాయి. వాళ్ళని దీవించండి, కృప చూపించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి అయ్యా, త్వరగా. రొట్టె మీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు చేత్తో చిన్న భాగాన్ని తీసుకుని మీ ప్రక్క వారికి ప్రేమతో అందించండి.
దైవ భయం కలిగిన వారైతే పరిగెడతారు. ఈరోజు దేవుని మందిరానికి పరిగెత్తలేని స్థితిలో ఉన్నారు మనుషులు. భయం లేదు. జాగ్రత్త. అగ్ని ప్రళయం వలె నది రాబోతుంది. తప్పించే వాళ్ళు ఉండరు. ఇంకా తప్పించే వాళ్ళు ఉండరు. దేవుడు మాట్లాడినాడు కదా, ఆయనకి లోబడదాం. నా మాటలు కాదు ఇవి, ధర్మశాస్త్రం చెప్పే మాటలు. నపుంసకుడు రథం మీద కూర్చోబెట్టుకున్నాడు ప్రవక్తను, అందుకే అతడు సంతోషించాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? దేవుని సేవకుల్ని ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? ఇంకా చులకనగా చూస్తున్నావా? భయం లేదా నీకు? వాక్యం వింటున్నావు కదా, గ్రహింపు లేదా? నువ్వు దాని ప్రకారం నడవవా? జీవించవా? దేవుడా దేవుడని గాల్లో దీపమెట్టేసి నీకు కార్యం చేయాలంటే దేవుడు ఎలా చేస్తాడు? నీలాంటోడే. దేవుడే వచ్చి నన్ను కాపాడాలన్నాడు. కొట్టుకుపోయాడు, చివరి చచ్చిపోయాడు, పోయాడు. భార్య బిడ్డలను పోగొట్టుకున్నాడు భూమి మీద. ఇంకా కొంతకాలం బ్రతకాలి. ఇంకా ఎవరైనా రొట్టె అందకపోయింటే కుడాస్తాను కనబెట్టలుగా చూపించి అందరికీ అందింది ఆఫ్ చేస్తూ ఉన్నా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఈ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాణప్రల జ్ఞాపకం చేసుకుంటే కదా ఏం చేయడం చెప్పి, మీరు రొట్టెని తిని పాత్రను త్రాణప్రల ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. కాబట్టి ఎవడో యజ్ఞంగా ప్రభు యొక్క రొట్టెని తినడానికి పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవారైనా అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగు. దయగల తండ్రి, నీ ప్రేమ కొరకు వందనాలు. పాత్రను కూడా దీవించండి, సహాయపడుతురండి. ఏమో కంటే తెల్లగా ఉన్నట్లుగా మమ్మల్ని చేయండి, పవిత్రపరచండి. ఏ రోగములు ఏ వ్యాధి బాధలు అంటకుండా దేవా మీరే వాటిపై మీ అగ్ని ఉంచండి దేవా. మరి కారుతో తీసిన బలిపేట మీద తీసిన నిప్పు యెషయా పెదవులు తగిలినప్పుడు ఓ మా తండ్రి తన యొక్క పెదవులు కాల్చబడ్డాయి, ప్రాయచిత్తం అయిపోయింది, మరణం తొలగిపోయింది, నాశనం తొలగిపోయింది. అలాగే ఈ పాత్ర తీసుకుంటే మాకు నాశనం ఉండదు దేవా. మరి భయంతో దీన్ని తీసుకోవడానికి సాయం చేయి, కృప చూపించి దీవించము, నీ రక్త ప్రోక్షణము యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. పాత్ర మీ అద్దకు వచ్చినప్పుడు మీ పెదవులతో చిన్న భాగం తీసుకో. చిన్న భాగాన్ని తీసుకొని మీ ప్రక్క వారికి ప్రేమపూర్వకంగా ఇవ్వండి. నువ్వెంబాడించు సైతాను, నన్ను భేదారించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, నీ రక్తమే నీ రక్తం. ఇంకా ఎవరికైనా పొరపాటున అందకపోతే చూపించండి, చేయి చూపించండి, కుడాస్తాను అందరికీ అందేనని ఆఫ్ చేస్తూ ఉన్నా. సిల్వాలో కాచినటి
విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవస్తనయుడా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను ప్రేమించి నడిపించిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. నేడు యొక్క పునరుద్ధానమును తండ్రి ప్రేమ ఇంతవరకు దేవానైనా నీ యొక్క దాసుల ద్వారా నీ మాటలు మాకు దొరకగా దేవ వాటిని భుజించి సైన్యములకు అధిపతి దేవా అని దేవా మరి ఇంతవరకు దేవ పాటల ద్వారాను దేవానైనా దాసుల ద్వారా ఇతరుడైన వాక్యం ద్వారా నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ దేవ ఆరాధించడానికి ఇచ్చిన సమయం కొరకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగల తండ్రి, అవును ప్రభా, దేవ నా సంపుకుడు తండ్రి, ప్రియమైన తండ్రి, దేవా నీ యొక్క వాక్యమును దేవా మరి గ్రహించారు, దేవా మరి నడుచుకున్నాడు, దేవా యొక్క మార్గమందులో దేవా మరి ప్రయాణమవుతూ వచ్చాడు. అవును ప్రియమైన తండ్రి, దేవా ఇచ్చిన ప్రతి మాటను లేఖభాగం కూడా దేవా మరి ఇచ్చిన మాట కూడా మేము కూడా తండ్రి నాయన మీకు విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా విధేయతగా నడుచుకునే కృపను దయచేయమని స్థితిలో ప్రార్థించుకుని వస్తున్నాం. దయగల తండ్రి, అదే రీతిగా ప్రభా దేవ మొదటి స్టేషన్లో కూడా దేవ మాటలు వచ్చున్నారు. దేవ మరి యొక్క అరణ్య మరి ఎడారిలో తండ్రి ఆ యొక్క ఇస్రాయేలీలు తండ్రి దేవ మరి వెలిచినప్పుడు ప్రియమైన దేవ వారి దగ్గరికి చేరి దేవా మరి నాయన కనుపావాలని కాపాడి ఆదరించి దేవా మరి నాయన ఆవరించి దేవా మరి వారికి చేరక నడవలసిన గమ్యానికి చేర్చిన దాని మరి సమయం కొరకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నా. దేవా ప్రియమైన తండ్రి, దేవ ఇచ్చిన ప్రతి మాటను కూడా దేవా మారికి దీవెన గారు దయచేసుకుంటారండి. దేవా మరి వీక్షించిన లైవ్ ప్రోగ్రామ్ కూడా ఎవరైతే దేవా మరి నాయన చూస్తూ వస్తున్నారో దేవాని చేతిపోతే దేవాని సన్నిధికి ఒక ఆత్మను రక్షింపబడి నడిపించుకున్న స్థితిలో ప్రార్థించుకుని వస్తున్నాం. దేవా మరి నాయన నేడు ఎవరైతే దేవాని సన్నిధిని దేవా దూరం వైపు వస్తున్నారో దేవా వారితో కూడా మరి మాట్లాడుతున్నామని స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవా మరి నాయన ఇచ్చిన ప్రతి మనం దీవించండి, అభిషేకించండి, ప్రతి ఒక్కరికి ఉద్యాన్ని దయచేయమని స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవా ప్రార్థించుకుని వస్తున్నాం. దేవా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, సహోదరులేమి దేవా బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించడం స్థితిలో మొరపెడుతూ వస్తున్నాం. దేవా మరి రీతిగా తండ్రి దేవ శుక్రవారం ఉదయకాల స్త్రీల పరిచయాలను, సాయంకాలం బ్రదర్ పరిచయాలను దేవాన్ని తోడై ఉండండి. దేవా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా సమయంలో దేవాన్ని సద్వినియోగం చేసి దేవ మరి నీ చేతమైతే ప్రభా సాయంకాలం సమయంలో దేవ మరి సమయానికే దేవాన్ని ప్రార్థన సన్నిధికి దేవ మరి మేము చేరుకోవడానికి దేవాన్ని కృపదాయిత్యంలో మొరపెడుతూ వస్తున్నాం. దేవా ప్రియమైన తండ్రి, దేవా బలహీన వారిని కూడా బలపరుచుకుంటండి. దేవ మరి వాతావరణం కూడా మరి నాయన వాతావరణం బట్టి దేవా ప్రతి ఒక్కరికి కూడా దేవ మరి దగ్గులు బలహీనతలు దేవ అనేక సమస్యలు ఉంటున్నాయి. దేవాన్ని చిత్తమైతే దేవా ఎవరిద్దరికి నాయన మీరే స్వస్థపరుచుకుంటారు మొరపెడుతూ వస్తున్నాం. దేవా ప్రియమైన తండ్రి, దేవాన్ని తీసుకున్న శరీరం ద్వారా దేవ మరి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆవరించి దేవ మరి కనుపవలే దేవ కాపాడుతూ దేవ నడిపించుకోవడం స్థలం మొరపెడుతూ వస్తున్నాం. దేవా ఎవరి బిడ్డలు కూడా మీకు జ్ఞాపం చేసుకోండి. సంఘటన ఇచ్చిన వాక్యం కూడా దేవ వారికి దేవుని కరగా నడిపించి రక్షణ మార్గంలో కృపలో దయచేయడంలో ప్రార్థించుకుంటూ వస్తున్నాం. దేవా దూర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఎవరి బిడ్డను కూడా దీవించండి. ఎవరైతే దూరంలో చదువుకుంటూ వస్తున్నారో వారికి దేవ మరి దేవ ఎవరి బిడ్డ మరి భక్తుని కూడా దీవించండి. దేవరు ప్రాణులు ఉన్నాడు, దేవా బిడ్డకు తోడయ్యండి. దేవ ఇంకెవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క ప్రేమ ఆప్యాయతలు వారి పక్షం నడిపించడం మరపెడుతూ వస్తున్నాం. మిగిలిన సమయానికి దిగులు దయచేయండి, నీ కృప తోడించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలితో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పాట పాడుకుంటూ ప్రేమతో తెచ్చిన కానుకలు భాగాలు మరి దేవుని ఆలయంలో సమర్పించుకుంటా. పాట సంఖ్య 699. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశం సూచించిన వాడు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు.
మనలో దేవుని సంకల్పము యేసుని భయాలు పరచుతాయి. మనలో దేవుని సంకల్పము యేసుని భయాలు పరచుతాయి. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, అందరిని ప్రభునే నాయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, అందరిని ప్రభునే నాయించెను. ముందుగా పిలచి నీతిగా తీర్చి సుందరముగా మహిమపరచు. ముందుగా పిలచి నీతిగా తీర్చి సుందరముగా మహిమపరచు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. చాలు, కూర్చోండి. ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం.